ఒప్పేసుకుంది. వచ్చేస్తాను విని. గ్రీన్ డ్రెస్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు నా కోసం పుట్టావని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అబ్బా ఓపెన్ అయిపోయాడు. నిన్ను మొదటిసారి చూడంగానే నన్ను నేనే మర్చిపోయాను. వాట్ ఆ ఫీలింగ్. అబ్బా రొట్టా మీ మనసులో ఫీలింగ్స్ నొక్కేసారా దొంగ. అయ్యి బాబోయ్, ఇది కళ నిజమా? కలే, ఎప్పటికీ నిజం కాని కళ. మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? బాబోయ్, ఈ రొట్టగడు వచ్చాడు. ఈ రమ్య మేడం ఫీలింగ్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పర్లేదు మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి. సాయంత్రం క్లబ్ కి వెళ్ళినప్పుడు రమ్య మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా. ఇది దూలం నాగేశ్వర గారు. గారా, ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా. సెల్లాన్లో పెట్టుకో, మీ ఆయన ఏ టైం కైనా ఫోన్ చేయొచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా అంటే నోరు పడిపోయిందా? అబ్బా. కొలిక్స్ తో సోషల్ గా మూవడం తప్ప అండి. సోషల్ గా మూవ్ అవటం అంటే రాసుకుని పూసుకొని తిరగడం కాదండి. అది కాదండి. వెళ్ళండి, పని చేసుకోండి. వెళ్ళి ఏమండి మాస్టరండి. నువ్వు ఇంకేం చెప్పొద్దు. నువ్వు గ్రీన్ డ్రెస్ లో రానప్పుడు, నీ మనసులో నేను లేనప్పుడు ఇవన్నీ వేస్ట్. బాయ్. ఏమండి రిషి గారండి, నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు. ఏంటి ఏమన్నావు? నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు, కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది. మరి అలాంటప్పుడు నేను టెన్షన్ పెట్టుకున్నా నిన్న గ్రీన్ డ్రెస్ కొనుక్కోవచ్చు కదా. డ్రెస్ కొనుక్కున్నా సరిపోతుందా? రాత్రికి రాత్రి దానికి మ్యాచింగ్ చున్నీ, గాజులు, రింగ్స్ ఎలా దొరుకుతాయండి? మీకేం తెలుసు మా లేడీస్ ప్రాబ్లమ్స్? బోల్డ్ ఉంటాయి మాకు. అయినా సరే ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చిగా గుర్తుండిపోయేది కదా. ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా, నేను కావాలా? రొట్టలో గ్రీన్ డ్రెస్ ఎవడ కావాలి విని? నాకు నువ్వే కావాలి. ఐ లవ్ యూ విని. అవును, ఇది నిజంగా లవ్వే కదా? అదేంటది ఇన్ఫాక్చుయేషన్ కాదు కదా? ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ కలగడానికి ఇది కాలేజ్ అయినా నాది టీనేజ్ కాదు విని. ఇది సిన్సియర్ లవ్. నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా? నేను నిన్న రాత్రే ఫిక్స్ అయ్యా. అవునా? కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మీ ఇద్దరు నా ఆఫీస్కి రండి. వీడికి ముందు వెనక ఎవరు లేరమ్మా. వీడి పెళ్లి చేయాల్సిందేనే. మరి మీ పెద్దవాళ్లతో ఒకసారి హలో మాస్టారు, ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్లే ముందు మనసు వైపు కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్. అక్కర్లేదు, నువ్వు మనసు ఇప్పేలోపు అది మారిపోద్ది. నీకు కొత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది. నేను తనతో 5 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపు అయినా మాట్లాడు. విని ఒకసారి లోపలికి రావా ప్లీజ్? అమ్మయ్యా, మా పెళ్లి క్యాన్సిల్. ఏంటో నువ్వు చెప్పేది? ఏంటి నమ్మవా? కావాలని తన్నే అడుగు. విన్ని సిగ్గుపడతావే, బయటికి రా. అవునండి, మా పెళ్లి క్యాన్సిల్. మీ డైలాగ్ కి ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు. ఏంట్రా ఇదంతా? విన్ని ఆల్ ది బెస్ట్. నువ్వు వెళ్ళు. ఏమండి మీకు కూడా ఆల్ ది బెస్ట్. దొరికేసిందిరా. వావ్, రొమాంటిక్, సూపర్. ఇక్కడేమో లైట్ బ్లూ వాల్ పేపర్, ఇక్కడేమో లవ్ బర్డ్స్ ఇలా ఏలాడుతూ ఉండాలి, ఇక్కడేమో రెడ్ రోజెస్. రూమ్ అంతా రొమాన్స్ తో నింపేరాలి. కొంచెం ఖర్చు అవుతుంది. మొత్తం తీసుకోరా, మొత్తం అదిరిపోవాలి. అంతే. విన్ని రిషి. ఏంట్రా డెకరేషన్? అసలు ఏం జరుగుతుంది? ఎవరు రాబోతున్నారు? నా డ్రీమ్స్, నా లైఫ్, నా ఫ్యాంటసీస్ అన్ని రాబోతున్నాయి. ఓ కొత్త జీవితం నా తలుపు తట్టబోతుంది. అందుకే ప్రిపరేషన్. అసలు నిన్న మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి. మాస్టారు, మనుషులు 2 రకాలు. ఒకటి రొమాన్స్ తెలిసిన నాలాంటోళ్ళు, రెండోది రొమాన్స్ తెలియని నీలాంటోళ్ళు. సోదాపి ఫైనల్ మ్యాటర్ కదా. ఇదే ఫైనల్ మ్యాటర్ కదా. ఫైనల్ మ్యాటర్ కదా అంటమే రొమాన్స్ తెలియకపోవటం. సరే విను, నిన్న నువ్వు బయట వెయిటింగ్ అయితే లోపల నేను నా విన్ని రొమాంటిక్ మీటింగ్. ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోద్ది. వారం తిరిగే లోపు మన మొదటి గొడవ కూడా అయిపోతుంది. గొడవ గొడవ ఎందుకు అవుతుంది? నేను మీతో ఏకీభవించనండి. చూసావా, పెళ్ళవక ముందే ఒప్పుకొని అంటున్నావు. అదే పెళ్ళైపోతే ఇంకేమంటావు? అయితే ఇప్పుడు మీరేమంటారు? మనం ప్రేమని ఫీల్ అవ్వాలి విని. ప్రేమ అనేది యాడ్ ఫిల్మ్ లో ఉండకూడదు. మొగలి రేఖ టీవీ సీరియల్ లాగా నెలల తరబడి, కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి. ఒకే కొబ్బరి బండలో 2 స్టాలిస్ తాగేయటం, చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేయటం, చేయి పట్టుకుని బీచ్ లో తిరిగేయటం. హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి. విని, ఇక నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు, ఎమోషన్. రాత్రుళ్ళు ఫోన్ లో కబుర్లు, పగలంతా పార్కులు, అందువల్ల తగ్గిపోయే నీ మార్కులు. కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి
బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు, రూమర్లు, పుకార్లు. ఓ గాడ్, తలుచుకుంటూనే పిచ్చి థ్రిల్లింగ్ అవుతుంది విన్ని. నాకు భయంగా ఉందండి. ఇవన్నీ జరుగుతాయంటారా? ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం. కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం. ఏమంటావు విన్ని? ఏమన్నాలో తెలియట్లేదు, కానీ మీరు నాకు చాలా నచ్చారు. మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే. చూసావా ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాస ఎలా పొంగొచ్చేస్తుందో. సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సిల్. అలాగే. పాపం పిచ్చి పిల్ల, నువ్వు చెప్పిందానికి ఒప్పుకుంది. ఏమొద్దు ఏంటో. ఏమీ అవదో. రేపటి నుంచి నా రొమాన్స్ మొదలు. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అదేంటి రా. అబ్బా వెళ్ళండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి తొందరగా వచ్చినట్టున్నారు? లేట్ గా వచ్చారు. వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. అబ్బో సార్ ఫైర్. ఇదే నాకు కావాల్సింది. నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయటం, వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం, మన మధ్య ఏదేదో ఉందనుకోవటం. అయ్యి బాబీ, తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది విన్ని. నిజంగా గుడ్ గుడ్. మరే ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను, నువ్వు ఎస్ అనాలి. నేనేదో చెప్పేలోగా సారీ సార్, నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు, స్టాఫ్ రూమ్ కి వస్తాను అని అంటావు. నేను ఓకే అంటాను. నేను ముందు, నువ్వు నా వెనక. ఆ తర్వాత మన వెనకాల పుకార్లు, రూమర్స్, గాసిప్లే. ఓరి బాబోయ్, నాకు కొంచెం భయంగా ఉంది. నాకు మాత్రం లేదా ఏంటి? నేను ముందెళ్తాను, నువ్వు వెనకాల వచ్చి. वशीकरण ये मंत्र है, परिहार वचन कठोर. రాసుకుంటున్నారా? ఐ లైక్ దట్. స్టూడెంట్స్, ఎనీ డౌట్స్? ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను, నువ్వు ఎస్ అనాలి. ఆ వెనకాల ఉన్న వాళ్ళకి సరిగా వినిపించిందో లేదో? ఎనీ డౌట్స్? ఇంకోసారి అడుగుతున్నాను, ఎనీ డౌట్స్? బాబోయ్, మీరు పాఠం అరగదీసేశారు. మాకు ఎలాంటి డౌట్లు లేవు. అయినా మీరు 2 సార్లు అడుగుతుంటే మాకు వేరే డౌట్లు వస్తున్నాయి. హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయి సార్? మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు. పోదామా, క్యాంటీన్ పోదాం. డౌట్ అడగమని చెప్పాను కదా, ఏమైంది అసలు నీకు? కంగారు వచ్చేసిందండి. క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండె దడ నాకే వినిపించిందండి. కదా, వినిపించింది కదా. ఆ గుండె దడ నాకు మాత్రం లేదేంటి విని? లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి. అవునా? ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విని. ఎంజాయ్ చేయి విని, ఎంజాయ్ చేయి. మీరేం అనుకోకపోతే వెల్ కానీ వెల్. కిట్టు భాయ్ గాడు పైసలు పంపిండా? బిడ్డ అయ్యో నీ ఇంటికాడ మాట్లాడుకుందాం. ఇంకా పంపలేదా నా కొడుకు? చల్. కాలికి బుల్లెట్ తగిలితే నాటి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు. 1 రోజులు నానా తిప్పలు పడి ఎవరికి కనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా. గది సరే నాయన, ఇప్పుడు ఎట్లనో చెప్పు. 3 స్టేట్లు మారి 10 ఊర్లు తిరిగి ఇంటికి చేరినా. ఏం చేసినే వచ్చినావు? గజ్జాలు నాకు ప్రాణాలు తెగించి దందా చేసేది మనం. ఆ నా కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు. ఇగో నీకు ఇదే చెప్తున్నా, ఆ కిట్టుగాడితో ఎవరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను తప్పుతా. గట్లంటే ఇంకా ఇప్పుడు మన కాలేజీలో 2 రకాల పోరలుంటారు. ముందు బెంచ్లో కూర్చునే పోరలు, వెనక బెంచ్లో కూర్చునే పోరలు. ముందు బెంచ్లో కూర్చునే పోరలు ఏం చేస్తారు? ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపడతారు. ఛాన్స్ వస్తే విదేశాల్లో సెటిల్ అవుతారు. అంటే మన కిట్టుగా టైప్ అన్నట్టు. ఇంకా 2వ రకం వెనక బెంచ్లో కూర్చునేటోళ్ళు. వాళ్ళైతే ఏం చెయ్యరు, మందిని బెదిరిస్తా ఏదో ఒక దంద చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు. అంటే మన టైప్ అన్నట్టు. అరే లింగా, గా కిట్టుగాడు షెడ్డీలు వేసుకున్న సంధి నాకెరక. అరే కిట్టు చేయకూడదమా అంటే, అరే తూ బ్యాంకునే లూటి చేద్దామనేటోడు గదిరా అని రేంజి. నీకు ఈ జన్మలో సిగ్గురాదు. నీ లెక్క వెనక బెంచిలో ఆన్ లెక్క ముందు బెంచ్లో కూర్చునే రకం కాదు. పంతుల దగ్గర కుర్చీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను. కుర్చీ కావాలి నాకు. ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు గానీ వెనకాల కూర్చోటంలోనే చాలా సుఖం ఉంది. ఏమండి,
మీరు ఇలా పట్టుకోవడం అవసరమా? పట్టుకోపోతే పడిపోతాను విన్ని. పట్టుకుంటే నేను పడిపోయేలా ఉన్నా. ఆల్రెడీ పడిపోయావుగా. అయ్యో దేవుడా, వర్షం వచ్చేలా ఉంది. కానీ తడిసి ముద్దైపోదాం. ఇంకా నయం, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, ఆ తర్వాత చీదలేక చావాలి. పైగా కొంతపోతే సాధన కష్టం, నాన్నగారు తిడతారు. ప్లీజ్ రా, తడిసిపోదాం. మీవన్నీ వైల్డ్ ఫ్యాంటసీస్ అండి. మీకు మామూలు అమ్మాయిలు సరిపోరు. మీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మాయి దిగి రావాలి.